ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ సీనన్నగా నేను ఏం చేశానో మీకు తెలియంది కాదు. లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పేదవాడి ప్రభుత్వం అయితే ఈనాడు ప్రజల ముందు ఉందో ఆ పేదవాళ్ల సంక్షేమం కోసం సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు కానీ, పెద్దోళ్ళు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యం ఇచ్చిన కార్యక్రమం కానీ, 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వకపోతే కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన కార్యక్రమం కానీ, రేషన్ కార్డులతో పాటు పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు చేర్చకపోతే కొత్త పేర్లు చేర్చిన కార్యక్రమం కానీ, ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం కానీ, వీటితో పాటు పేద పిల్లలు చదివే హాస్టళ్లలో ఆనాటి ప్రభుత్వం శుద్ధంగా బువ్వ పెట్టకపోతే 40% డైట్ ఛార్జీలు పెంచి ఆడపిల్లలకి 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం. ఇక్కడ ఉన్నది రైతు కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి, ఉద్యోగస్తులు ఉన్నారు. ఉద్యోగస్తులకి టెన్షన్ గా 1వ తారీఖు నాడు మన ప్రభుత్వంలో జీతాలు ఇచ్చుకుంటున్నాం. రైతుని రాజు చేసే దాంట్లో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశాం. రైతు భరోసా ద్వారా ఎకరానికి 12,000 రూపాయలు ఇచ్చాం. ఒరేస్తే ఉరే అని ఆనాటి దొర చెబితే ఒరేసిన రైతుని రాజు చేసే దాంట్లో భాగంగా మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు క్వింటాలకి 500 రూపాయలు బోనస్ ఇచ్చుకున్నాం. పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఒక చిన్న గూడు ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటది. 10 సంవత్సరాలలో పేదవాడి కోరికలాగానే ఆనాటి దొర చేశాడు. పేదవాడికి ఇల్లు కట్టిస్తే నాకేం కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే 1,00,000 కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టాడే తప్ప నా పేదింటి ఆడబిడ్డకి ఇల్లు కూడా కట్టలేని పరిస్థితి మీరు చూశారు. అటువంటి పరిస్థితిలో ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 4,50,000 ఇల్లు 22,500 కోట్లతో ప్రతి నియోజకవర్గానికి మొదటి విడత 3,500 ఇల్లు ఇచ్చాం. మన ఎదుర్లాపురం మున్సిపాలిటీ కూడా 587 ఇల్లు ఇచ్చాను ఆ శాఖ మంత్రిగా. ఇంకా నా ఆడబిడ్డలకి చాలా మంది అర్హులైన వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇల్లే కాదు, ఇళ్ల స్థలాలు లేని నిరుపేద నా ఆడబిడ్డలు ఉన్నారు ఇక్కడ. కొంతమంది చెప్పుకుంటారు ఇళ్ల స్థలాలు మేమిస్తామని. ఇల్లు ఇవ్వాలన్నా ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నా ఆ 2 శాఖలకి మంత్రి మీ సీనన్నే. ఆ 2 శాఖలకి మంత్రి సీనన్నే. కాబట్టి ఎవరు ఏ మాటలు చెప్పినా, ఏ కబుర్లు చెప్పినా, కట్టుకథలు చెప్పినా నమ్మొద్దని నా తోబుట్టువులకి శిరస వంచి చెప్తున్నాను. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా డబ్ల్యూ కామర్స్ తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store